సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారని ఓ యువ కాంగ్రెస్ కార్యకర్త భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటారంటూ కూడా, లేదంటే పెళ్లి పెట్టి లెక్కను అంటూ ఒక యువకుడు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించడం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండ గ్రామానికి చెందిన బూక్యా గణేష్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. ఆ అభిమానం ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే, తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి చేసుకుంటానంటూ కూడా గట్టిగా మొండిపట్టు పట్టాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ముహూర్తం పెట్టుకుంటా, పంతుళ్ళు పెట్టిన ముహూర్తాలు నాకు వద్దంటూ కూడా ఆయన తెగేసి చెప్పాడంట. సో బంధువులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నాడు. ముఖ్యమంత్రి టైం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవాలంటూ కూడా తెగేసి చెప్తున్నాడు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా తన పెళ్లికి హాజరయ్యేలా చూడాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ వినతి పత్రం అందించాడు. సో బూక్యా గణేష్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎప్పటి నుంచో చాలా అభిమానం ఆయనకి. ఈ నేపథ్యంలోనే తన పెళ్లికి రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరుతున్నాడు. వాస్తవానికి గణేష్ మార్చి 6వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్లతో పెళ్లి కుదుర్చుకున్నారు. పెళ్లి ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. కానీ గణేష్ తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని తెగేసి చెప్పడంతో ఆ పెళ్లి అక్కడతో అంటే కొంచెం హోల్డ్ అయిందనమాట. ఆయనకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే నేను ముహూర్తం పెట్టుకుంటానని ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కూడా చెప్పాడట. ఒక్కసారి మనోడు మాటలు విందాం. నేను పోయిన నెల 6వ తారీఖు ఎంగేజ్మెంట్ జరుపుకున్నాను సార్. కాబట్టి ఈ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తేనే అప్పుడు నేను డేటు ఫిక్స్ చేసేదానని మేము కుటుంబ సభ్యులు అనుకున్నాం సార్. సార్ ఎప్పుడు వస్తే అప్పుడే నా పెళ్లి సార్. అప్పుడు దాకా నేను ముహూర్తం పెట్టను సార్. ఇప్పుడు కానీ వచ్చినప్పుడే నా ముహూర్తం సార్. అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకోను సార్. ఇదే నా మాట.